నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. కోటగిరి మండలం కొత్తపల్లి శివార్లోని నాగేంద్రపూర్లో చిరుత ఓ ఇంట్లో చేరబడి పెంపుడు కుక్కపై దాడి చేసింది. దీంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. ఒంటరిగా బయటకు రావాలంటే జంకుతున్నారు. చిరుతను బంధించి తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. కోటగిరి మండలం నాగేంద్రపూర్లో చిరుత సంచరించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్ళాలంటే కూడా జంకుతున్నారు. ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై దాడి చేసిన చిరుత ఇక్కడ నుంచే పరారైంది. దాంతో గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. సో మనతో గ్రామస్తులు సరే ఏం జరిగింది? చిరుతపులి ఎన్నో రోజు వచ్చింది, అసలు ఎట్లా ఉంది? అది చిరుతపులే 1 ఇయర్ 1 ఇయర్ అని చెప్పారు సార్ ఫారెస్ట్ అధికారులు వచ్చి. ఈ ప్రహరీ కూడా దాటి ఎత్తు తక్కువ ఉండటం వల్ల దూకేసి కట్టేసి ఉన్న కుక్క మీద దాడి చేసిందండి 3:30 ప్రాంతంలో. ఇక మేము లేచి కిటికీలోని చూసేసరికి దాడి జరుగుతుంది. ఎమ్మటే అరుపులు చేసేసరికి ఒక్కసారి మళ్ళీ అదే గోడ దూకి 2 నిమిషాల్లో పారిపోవడం జరిగింది సార్. ఇక్కడ దాదాపు 20 ఇళ్ళున్నా కూడా మొత్తం పొలాల్లోనే ఇళ్ళు ఉంటాయండి ఇక్కడ. ఇప్పుడు రాత్రిపూట మేము వెళ్ళి పందులు కాపలా కాసుకునే వాళ్ళం, అడవి పందుల కోసం. ఇప్పుడు సడన్గా ఇది మొదటి నుంచి 50 ఏళ్ళు అయింది కానీ నాకు ఇంతవరకు ఎప్పుడు మేము కళ్ళారా చూడలేదు. ఇప్పుడు డైరెక్ట్ దొడ్ల ఇళ్లలోకి వచ్చి అటాక్ చేసేసరికి గ్రామస్తులు కూడా అందరూ మేము భయపడుతున్నాము, ఇక్కడ ఉండటానికి గ్రామస్తులు భయపడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని చిన్న పిల్లల కన్నా ఎక్కువ ప్రేమగా పెంచుకున్నాను. ఎప్పుడు ఎటన్నా వెళ్ళినా జామీ వచ్చేసరికి మా కోసం రెడీగా ఉండేది. నేను ఎక్కడి నుంచైనా ఫుడ్ తెచ్చినా ఏదైనా తెచ్చినా 1 డే మొత్తం బాధపడింది ఆ చిరుత దాడి చేసేసరికి. చాలా ట్రీట్మెంట్ ఇప్పించాం కానీ బతకలేదు. ఇక కాకపోతే మీరు ఎడ్ చేసి ఫారెస్ట్ వాళ్ళని కొద్దిగా సెక్యూరిటీ ఇచ్చేటట్టు, ఇట్లా ఏమన్నా జరిగినా ఎమ్మటే వాళ్ళు వచ్చేటట్టు కొద్దిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అసలు మన లోపల ప్రహరీ లోపల తిరగాలంటేనే భయం అవుతుంది. ఇంకా పొలాల్లోకి వెళ్ళడం కూడా జరగదు. కాకపోతే ఇప్పుడు కుక్కతో అయిపోయింది. మనుషుల మీదకి రాకుండా మట్టికి జాగ్రత్తలు చూసుకోవాలి. అంటే ఫారెస్ట్లో వచ్చి మేడం దాడి జరిగిన ఫారెస్ట్లో వచ్చి బోన్ ఏర్పాటు చేయడం అట్లాంటివి ఏమైనా చేశారా? ఫస్ట్ డే కదా ఇది. నెక్స్ట్ డే వస్తే కనుక ఏర్పాటు చేస్తాం, లేకపోతే కనుక అవసరం లేదు. ఒక 3-4 డేస్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అంతే. అంటే చిరుతపులని నిర్ధారించారు. ఇప్పుడు దొడ్లలోకి వస్తే మరి ఏం చేయాలి, మాకు భయమే అవుతుంది. ఇప్పుడు ఇంత ప్రారీ ఉన్న దాంట్లోంచే దూకొచ్చింది. మాకు ప్రారీలు లేవేం లేవు. మరి మేము అన్ని ఇళ్ళు వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాలి? ఎటన్నా వెళ్ళాలన్నా, బయటకు రావాలన్నా, పొలాలకు వెళ్ళాలన్నా సాయంత్రం అయితే మరి కాపలాలు కాసుకోవాలి. అట్లా మాకు భయం అవుతుంది. ఫారెస్ట్ వాళ్ళు చర్య తీసుకొని మాకు న్యాయం చేయమని అడుగుతుంది. మేమంటాం ఇక్కడ 40 సంవత్సరాలు అయిందండి, కానీ జింకలో రావటం చూసాం కానీ పులి అంటూ మరి మేము ఎరగం. ఇప్పుడు మేము తెల్లారుజాము 4 గంటలకు లేచి పాలు పండుకుని మేము రోడ్డుకు వచ్చి డబ్బాతోనే పాలు పోసుకుంటాం. మరి ఏ టైంలో ఎటువంటి అటాకులు చేస్తాయో కనుక కొంచెం మీరు జాగ్రత్తగా మా ప్రాణాలు రక్షించి మాకు ఏదైనా న్యాయం చేయండి. నేను నాగేంద్రపురం గుడిలో పూజారిగా చేస్తాను. నేను గుడి పూజకు వస్తుంటే పిల్లలు స్కూలు వ్యాన్ పిల్లలు అన్నారు, మా పంతులమ్మ గారు ఇట్లా పువ్వులు వచ్చింది జాగ్రత్త మీరు అని చెప్పి అన్నారు. అని చాలా భయంతో గురవుతున్నాం. ఎవరైనా పొలాలకు వెళ్తున్నారా? మరి ఎట్లా వెళ్ళకుండా చాలా భయపడుతున్నారు. పొలాలకు వెళ్ళడం కూడా చాలా భయపడుతున్నారు. ఎన్ని గంటలకు తలుపులు పెట్టేస్తున్నారు? 7 గంటలకల్లా 6 తలుపులు పెట్టేసుకుని లోపల ఎటు నుంచి వస్తే తెలియకండి. ఏ క్షణంలో ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందని సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకే తలుపులు మూసేస్తున్నాం, భయాందోళనకు గురవుతున్నాం. ఫారెస్ట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి, గ్రామంలో బోన్ ఏర్పాటు చేసి తమకు రక్షణ కల్పించాలంటూ కోరుతున్నారు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, కోటగిరి.